అప్పుడు మనం మార్నింగ్ ఉదయం మనం కాణిపాకం నుంచి ఉదయం బయలుదేరినాం కదా. ఒక 300 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ మనము భోజనాలకు ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 300 అబౌ ఉంటుంది మనకు షవర్. దీంతో పాటు ఇప్పుడు మేము ఇక్కడ వంట కార్యక్రమాలు ఇక్కడ అన్ని పప్పు, తర్వాత అన్నము, పప్పు అన్ని రెడీ చేస్తున్నాము. ఇది తిని చేసి మళ్ళీ బయలుదేరుతాము. తినడానికి మాకు ఇక్కడ ½ అవర్ టైం, అంటే వంట చేసుకొని తిని బయలుదేరడానికి ఒక ½ అవర్ టైం పడుతుంది. రాత్రి 9:30, 10 వరకు నాకు అక్కడ రీచ్ అవుతాము. ఇక్కడ ఇద్దరు వంట మాస్టర్లు కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు మమ్మల్ని చూపిస్తలేవు అని అడుగుతున్నారు. సపరేట్ వాళ్ళని చూపిస్తారు. వీళ్ళే వంట మాస్టర్, ఇద్దరు చెఫ్. ఉట్టిగా పేరుకు మాత్రం కూరగాయలు కట్ చేస్తారు, కూర్చుంటారు అంతే వీళ్ళు. నాకు కాయ మెరకలేదు, ఏ మెరకలేదు, తింటూనే ఉంటాడు. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము నిన్న సాయంత్రం చెప్పాను, సాయంత్రం 10-10:30 వరకు, అంటే రాత్రి 10 గంటల వరకు వస్తామని అనుకున్నాము. కానీ అది ఇప్పటికైనా రాలేము. కొంచెం ట్రాఫిక్ ఘాట్ సెక్షన్ కదా, అక్కడ కొంచెం ఆపవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ 1 గంటలకు, తెల్లవారుజామున 1 గంటలకు ఇక్కడ వచ్చేసినాము. మనం ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. వీళ్ళు లోన్కి పోనీయట్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 21 కిలోమీటర్స్ అట్లా 25 కిలోమీటర్స్ అట్లా బస్సులో వెళ్ళారంట. దానికోసం అన్ని మళ్ళీ ఇప్పుడు బస్సు ఎక్కడానికి మా వెహికల్ ఇక్కడనే పార్క్ చేయించిండ్రు. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాలి. చూపిస్తాం మీకు అది. ఇదే బస్ స్టాండ్, నిల్లకర్ బస్ స్టాండ్. ఇక్కడ కనబడుతుంది మనకి బోర్డు కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్, అంటే గవర్నమెంట్ బస్సులో బయలుదేరాలి. అవే బస్సులు ఇంకా వాళ్ళకు ఇళ్ళకి నుంచి పంబాకి మనకు అక్కడ ఇస్తున్నాం టికెట్లు. 80 రూపాయలు నాన్ ఏసీ, నాన్ ఏసీ 50 రూపాయలు. వాస్తవానికి కలంకుటి నుండి పంబాకు ఎగ్జాక్ట్ 22 కిలోమీటర్లు. మనం ఆడ 25 అనుకున్నాం, కానీ 22 కిలోమీటర్లు. ఇప్పుడు మనం బస్సులో ఎక్కేసేసి పంబాలో దిగినాం బస్ స్టాండ్లో. ఇక్కడ నుంచి పంబా నదిలో పోయి స్నానం చేసి అక్కడ నుంచి అయ్యప్ప దర్శనం కోసం బయలుదేరాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పంబా నుంచి మళ్ళీ 7 కిలోమీటర్లు మనం అయ్యప్ప టెంపుల్ వరకు శబరిమలకు నడిచిపోవాల్సి వస్తుంది. అది పాదయాత్రనే ఓన్లీ. అది కూడా మనం మధ్యలో చూస్తుంటా చెప్తాం. ఓకేనా. తెల్లవారుజామున 2 గంటలకి పంబా నదిలో స్నానం. ఇప్పుడు మేము కూడా బయలుదేరి ఇక్కడే ఉన్నాం, స్నానం చేయాలి. నీళ్ళు బాగాలే ఉన్నారు కానీ పర్లేదు, బాగా చాలా మంచిగా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. చూస్తున్నావు కదా, నీట్గా ఉన్నాయి నీళ్ళు, వాటర్ కూడా. పంబా నదిలో వానకి, వర్షానికి అసలు అంత చల్లగా లేవు, పర్లేదు, ఎచ్చగానే ఉన్నాయి వాటర్. అయితే తెల్లవారుజామున కదా, ఎచ్చగా ఉన్నాయి, చేయొచ్చు. ఇక్కడ నుంచి అయ్యప్ప మెట్లు స్టార్ట్. అయ్యప్పవి మనం కూడా ఇక్కడ దర్శనం ఆరాధన తీసుకొని మనం కూడా బయలు. చూడాలనున్నదయ్యా, చూచి తరించు భాగ్యమయ్యా. నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా. చూడాలనున్నదయ్యా, చూచి తరించు భాగ్యమయ్యా. నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా. చూడాలనున్నదయ్యా, చూచి తరించు భాగ్యమయ్యా. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే
శరణమయ్యప్ప శబరిగిరిపైన శబరిగిరిపైన నీ గర్భగుడిలోన నిన్ను చేరే ఆ నీటి బిందువు కొన్నంత నీ పూజ చేసేటి పత్రము కొన్నంత నీ పాదముల చెంత పువ్వుల కొన్నంత ఆ పాటి భాగ్యంబు మాకేది స్వామి మరు జన్మ మాకుంటే కలిగించు స్వామి మణికంఠ స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప చూడాలనున్నదయ్యా చూచి తరించు భాగ్యమయ్యా నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా చూడాలనున్నదయ్యా చూచి తరించు భాగ్యమయ్యా తనువున్న వరకు నీ కొండకొస్తా నిండైన రూపాన్ని నే చూసి వస్తా ఒకవేళ నీ కొండ రాలేకపోతే వృద్ధుడినై నాకంట నిన్ను చూడకుంటే అంతటితో ఈ జన్మ చాలించు స్వామి నీ పాదముల చెంత చోటివ్వు స్వామి మణికంఠ స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప చూడాలనున్నదయ్యా చూచి తరించు భాగ్యమయ్యా నిన్ను చూడాలననుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్యా చూడాలనున్నదయ్యా చూచి తరించు భాగ్యమయ్యా కనులుండి కూడా కబోదైనాను మంచేదో చెడి ఏదో తెలియక ఉన్నాను పాపాల పుట్టోలే పెరుగుతూ ఉన్నాను ఇహలోక బంధాలలో బందీనైనాను మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి మనసున్న మా మంచి మణికంఠ స్వామి మన్నించు స్వామి స్వామియే శరణమయ్యప్ప 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 ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నీ
కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి తిరుమల